ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎప్పుడో 2007లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్న నేను ఈ ట్యాంక్ బండ్ మీద 2009లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి అటెండ్ అయినా. అప్పుడు ఏదో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. నేను చిన్న పిల్లగాన్ని, ఇప్పుడు కూడా చిన్న పిల్లగాన్ని. అయితే ఇది మా కేంద్రము. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్ లాగా, హైదరాబాద్లో ఏ పోరాటం జరిగినా ట్యాంక్ బండ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రం. సో కాలక్రమేణా రాష్ట్రంలో సీఎంలు మారినరు, పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. ఇక్కడ ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రాంగణాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బంధించే ప్రయత్నం చేసింది. ఏం చేసింది? ఏదో దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రొటెక్షన్ ఏంది, ఇప్పుడు మన ప్రత్యేకంగా ఏం ప్రమాదం వచ్చిందో నాకు అర్థం కాదు. దీనికి చుట్టూరుగా గోడ పెడుతురు అన్నప్పుడు నేను నెల్లూరులో ఉన్నా. కానీ తన శక్తియుక్తులకి దీని చరిత్రలో నిలపడానికి సైనికుడుగా మనస్ఫూర్తిగా దేవుని తెలియజేస్తాం. కొంచెం చిన్నపిల్లగాని కాబట్టి మోటుగా, సూటుగా, ఘాటుగా మాట్లాడతా. అంటే కాలక్రమేణా మాలమాదిగల లోపల బానిసత్వం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉద్యమాలు తగ్గుముఖం పడుతున్నాయనేది మనం అందరం కూడా ఒప్పుకోకపోయినా ఇది నిజమైనటువంటి విషయాన్ని అటు ఆంధ్ర ప్రజలైనా ఇటు తెలంగాణ ప్రజలైనా ఒప్పుకోవాల్సిన సత్యం. మరి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మనమే స్వయంగా ఆలోచించుకుంటే, నేను చిన్నపిల్లగానైనా 20 సంవత్సరాల నుంచి పిచ్చివట్టినో లెక్క తిరుగుతున్నా కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎంతో కష్టపడి ఒక తరమంతా కూడా ఇగో ఈ తల్లి త్యాగాన్ని, ఆ మహామనిషి యొక్క పోరాటాన్ని పులికి పుచ్చుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటూ, గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకుంటూ, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పురుగుల అన్నాన్ని తినుకుంటూ కష్టపడి కసిగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు, ఇకపోతే బీసీలు, వీళ్ళు పడ్డటువంటి ఈ కష్టాన్ని వాళ్ళ పిల్లలు పడద్దు అని ఆ నెపం పేరు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నెక్స్ట్ జనరేషన్ కు పరిచయం చేయకుండా కష్టమంతా వీళ్ళే అనుభవించి కేవలం సుఖాలలో ఇంకొక జనరేషన్ ని పెంచడం వల్ల ఇక్కడ పెద్ద మనుషులు తప్ప నాలాంటి యువకులు రాలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా దారుణంగా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇది నిజమా కాదా? మరి ఎందుకు మేము ఇప్పుడు మా సైదులు ఉన్నాడు, అరుణ్ ఉన్నాడు, గోరెడ్డి కావచ్చు, మన పిల్లలే ఆలోచించుకోండి. రాజేష్ గారు మాట్లాడింది తప్పనుకోండి, ఒప్పనుకోండి, ఇంటికి పోయిన తర్వాత ఒకసారి ఆలోచించరు. మరి మన పిల్లలు అక్కడ 2-3 చెల్లెళ్ళు వచ్చి కూర్చున్నారు, సెల్ ఫోన్ కలిగింది. ఇది వాళ్ళ తప్పు కాదు చెల్లమ్మ, మీరు చూసుకోండి సెల్ ఫోన్, యూ హ్యావ్ ద రైట్స్. ఇది ఇంట్లో లేకపోతే ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబాన్ని చూడండి. చిన్న పిల్లగాడప్పుడే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అని, ఈ సృష్టిలో అల్లా తప్ప మరే దేవుడు లేడు అని, ఆ దేవుని వల్లే మనం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం, మనం ఈ భూమి మీద హ్యాపీగా బ్రతుకుతున్నాం, ఆయన ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వల్లనే మనం హ్యాపీగా బ్రతుకుతున్నామని, ఆయన యొక్క త్యాగాన్ని ప్రతిరోజు 5 సార్లు నమాజ్ పేరు మీద అల్లాని యాద్ చేసుకుంటారు ముస్లిం వాళ్ళు. దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు స్తోత్రం అని ఇదే మానవమాదిగా వాళ్ళు గుళ్ళోకి రానివ్వకపోతే, కొద్దిమంది హిందుత్వంలో ఉన్నటువంటి మూర్ఖులు రానివ్వకపోతే, చర్చి వైపు పోయినటువంటి వీలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద హ్యాపీగా బ్రతుకుతున్నప్పటికీ కూడా దీన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో, అయ్యా తండ్రి ఈ రోజు నేను కారు కొనుక్కున్నా, ఇది నీదే అని అంటా ఉన్నాను. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జస్ట్ అర్థం చేసుకోమని చెప్తా ఉన్నా. మరి నీ తండ్రి గురించి, నీ తల్లి యొక్క త్యాగం గురించి ఏ రోజు తెలుసుకుంటావు, ఏ రోజు మాట్లాడతావు? బాబాసాహెబ్ అంబేద్కర్ మన సంఘ విద్రోహ శక్తినా నీ పిల్లలకే పరిచయం చేయలేవే బాబాసాహెబ్ అంబేద్కర్ని నువ్వు? నీకంటే దుర్మార్గుడు, ద్రోహి ఈ దేశంలో ఎవడుంటాడు? ఇది మాట్లాడితేనే వస్తుంది మనలోకి. కానీ ఏం చేయాలి మరి? మాట్లాడకుండా ఉండలేకపోతున్నా.
ఇక్కడ అందరూ పిల్లగాళ్ళు ఉండాల్సిన జాగ్రత్త పెద్ద మనుషులు. మీ లోపల ఉన్న పోరాట స్ఫూర్తిని మీ పిల్లలకు అందించలేని తప్పు మీదే. ఖచ్చితంగా ఒప్పుకో. మా అయ్యకు చదువు రాదు, గడ్డం రాజన్నకు చదువు రాదు, మా అమ్మ దయామణికి చదువు రాదు, కానీ చదువు నాకు మాత్రమే వచ్చింది. నాకు 2007 తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థమైండు. నాకు నిద్ర పడతలేదు. మరి మీ పిల్లలకి ఎందుకు బాబాసాహెబ్ని పరిచయం చేయలేకపోయారు? ఇలా యూనివర్సిటీలో మెరిట్ లో పాస్ అయినటువంటి రోహిత్ చచ్చిపోవడానికి గల కారణం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కాదా? కేరళలో ఒక అమ్మాయి చాలా అద్భుతంగా చదువుతున్నది. కింద కులంలో ఉన్నటువంటి ఒక కేరళలో అమ్మాయి, కింద కులం అమ్మాయి ఇంత బాగా చదువుతుందా అని చెప్పి ఆ అమ్మాయిని కడుపులో చాకు పట్టి పొడిచి ఆమె ప్రాణం పోకుండా ముందు ఆమె పేగులు కోసి పడేసి జరగలేదా? మరి ఇంత జరుగుతున్నా మనలో స్పందన ఎందుకు కరవైంది? మీ మీద కనబడుతున్నటువంటి రమాబాయి తల్లి ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయింది అనుకుంటారమ్మా? కేవలం 37 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఎన్ని సంవత్సరాల వయసులో? 37 సంవత్సరాల వయసులో. ఏం జరిగి చచ్చిపోయింది తెలుసా అమ్మ? తిండి లేక. ఏం లేక? తిండి లేక. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకుంటా ఉంటే నా భర్త పరువు పోవద్దు అని రోజు ఉపవాసం ఉంటున్న, దేవుడి పేరు మీద ఉపవాసం ఉంటున్న నా భర్త మంచిగా రావాలని చెప్పి ఈ సమాజానికి చెబుతూ 5 పిల్లల్ని కన్నా తల్లికి 4 పిల్లల్ని రొమ్ములో నుంచి కనీసం పాలు రాక, సరిగా తిండి ఈమె కడుపులో లేకపోవడం వల్ల ఆ రొమ్ములో నుంచి పాలు రాక 8 పేర్లే చచ్చిపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి తల్లి పిల్లలు. మరి ఈ రోజు సండే రాగానే డాడీ నాకు ఫిష్ కావాలా, సండే రాగానే డాడీ నాకు ఫ్రాన్స్ కావాలా, సండే కాగానే డాడీ నాకు మటన్ రావాలా, సండే కాగానే డాడీ నాకు చికెన్ రావాలని మాట్లాడుకునేటువంటి పరిస్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల, రమాబాయి వల్ల, త్యాగం వల్ల వచ్చిందని మన పిల్లలకు మీరు పరిచయం చేయకపోవడమే ఈ మన చరిత్రలో మనం చేసిన పెద్ద తప్పు. 37 సంవత్సరాల వయసులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఎక్కడ కూడా కింద పడిపోకుండా కాపాడినటువంటి ఒక స్వగృహిణి గురించి మన గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలియదు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఒక మహాపర్వతం నిలబడడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక మహాపర్వతం నిటారుగా నిలబడడానికి ప్రత్యేకమైన కారణం ఈ తల్లి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డ లోపల తల్లి స్ఫూర్తిని నింపకపోతే, నీ చెల్లె లోపల ఈ తల్లి స్ఫూర్తిని నింపకపోతే, నీ అక్క లోపల ఈ తల్లి స్ఫూర్తిని నింపకపోతే, నీ కట్టుకున్న భార్య లోపల ఈ తల్లి స్ఫూర్తిని నింపకపోతే ఈ సమాజం యొక్క చైతన్యాన్ని కాంక్షించే అర్హత నీకు లేనట్టే. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, స్లేవ్స్ ఎంజాయ్ ఇన్ స్లేవరీ. స్లేవ్స్ ఎంజాయ్ ఇన్ స్లేవరీ. కథం. ఎవడు మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం పుడతాడా తల్లి? ఎక్కడి నుంచి పుట్టాలా బాబాసాహెబ్ అంబేద్కర్? అన్నలు ఉండాలి, తుపాకీ పట్టాలి, పోరాటం చేయాలి. కానీ మన ఇంట్లో పుట్టద్దు అన్నలు, పక్కింట్లో పుట్టాలి. ఉద్యమకారులు ఉండాలి, పోరాటం చేయాలి, మన జాతి కోసం పోరాడాలి. కానీ మన కడుపులో పుట్టద్దు ఉద్యమకారుడు. ఇంతకంటే స్వార్థపరులు, ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎవరైనా ఉంటారా? ఎందుకు ముస్లిం మహిళల మీద అన్యాయం జరుగుతలేదు? ఎందుకు ముస్లిం మహిళల మీద రేపులు జరుగుతలేవు? ఓ సిక్ అమ్మాయి మీద రేపు జరిగితే వాడు బతుకుతాడా? ప్రతిఘటన లేకుండా పోతుంది మన జాతి. నిజమే మాట్లాడుతున్నా, నేను ఆవేదనతోనే కాదు, ఆలోచనతోనే మాట్లాడుతున్నా. వినోదం ఒక్కడే ఉన్నాడా? హైదరాబాద్ నడుబొట్టున ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపాడడానికి ఎక్కడెక్కడి నుంచో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యమా ఉద్యోగాలు సంపాదించుకొని ఊర్లు వదిలేసి వచ్చి పట్టణాల్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ పట్టణాల్లోనే ఉండి స్థిరపడ్డ వాళ్ళు, దే ఫర్గెట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మనకే మనం హ్యాపీగా ఉన్నాం. ఒక తరంనంతా హ్యాపీగా వచ్చిన వాడి కొడుకు ఏమవుతాడు? నువ్వు పురుగులన్నం తిని హాస్టల్లో చదువుకొని కసిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అణువు పుడిపుచ్చుకున్నావు. నీ తప్పు కాదు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో తలెత్తుకుని తిరగాల బిడ్డ. నీకు కావాల్సినటువంటి వాటిని రాజ్యాంగంలో ఈ ప్రభుత్వం ద్వారా నీకు ఇవ్వమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తే నువ్వు తీసుకునేదాన్ని నీ కొడుకులకు బిడ్డలకు నేర్పలేవు. అవునా కదా? ఇక్కడే జరిగింది సమస్య ఎంత. లేకపోతే 2007 వరకు నాకు తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. మేము పుట్టడం ఎస్సీ కులంలో ఉంటున్న తాడి చెట్లు, ఈత చెట్లు గీసే వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు డిస్క్రిమినేషన్. ఎవరో ఒక మహానుభావుడు కదిరి కృష్ణ లాంటి వ్యక్తి వచ్చి, అరే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మన బతుకు లేరని ఓని అమ్మ బాబాసాహెబ్ ఇదంతటికి కారణమని అప్పుడు తెలిసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాలు పట్టుకొని చదవడం తర్వాత అప్పుడు చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో నా వల్ల కేవలం కన్నీళ్లు పెట్టిందంటే, ఈ దేశంలో నా వల్ల కేవలం ఆఖరితోనే బ్రతికిండు అంటే నేను ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే ఒక నా భార్యకు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివే తర్వాత చదివితేనే రమాబాయి అర్థమైంది. మనకు బాబాసాహెబ్ అంబేద్కరే తెలియకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియకపోతే రమాబాయి ఎప్పుడు తెలవాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ సుబేదార్ ఎప్పుడు తెలవాలి? వీళ్ళందరికంటే ముందే ఒక మహాత్మా జ్యోతిబా ఫులే అయినటువంటి మహానుభావుడు సావిత్రిబాయి ఫులేని
మనం పిల్లల్ని కంటే ఎక్కడ విద్యావంతులు చేయమో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మన పిల్లలే అని చెప్పేసి ఆమెను గొడ్రాలుగా ఉండమని చెప్పి మందు తాగకపోతే, ఈ చరిత్ర అంతా మన పిల్లలకు మనమే చెప్పకపోతే, నీ కొడుకుకి ఏం నేర్పకపోతే, కష్టపడడం నేర్పకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పకపోతే, పూలే నేర్పకపోతే, గౌతమ బుద్ధుని నేర్పకపోతే, వాడు పోయి ఆడ ఉండే ఏడా యూనివర్సిటీలో వాడినేమో అరే మీరు 35 మార్కులు రా, మీరు ఎస్సీ కేటగిరీ రా అంటే వీడికి సమాధానం చెప్పొస్తుందా? అదే నాలాంటి అడుగుతుంది ఏమని చెప్తా, కొడకా మా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు చెప్పిండు వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. మరి నీ కొడుకు మాట్లాడలేడే ఇట్లా మాట్లాడతాడా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎక్కించింది మనమే ఈ దేశంలో. అత్యంత నా తర్వాత మూర్తి గారు చెప్తారు సారు, ఈ దేశంలో దళితులే ఇస్లాం స్వీకరించింది. ఇప్పుడు ఎట్లాగైతే క్రైస్తవం అయిపోతున్నారు, మరి అప్పుడేమో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎక్కించాం, ఇప్పుడు మా దయగల రాజా గొప్ప దేవుడు ఎక్కించాం. మరి బాబాసాహెబ్ని ఎప్పుడు ఎక్కిస్తాం? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక పోరాటం. చాలా మందికి తెలియదు, గుర్తుపెట్టుకోండి పిల్లలారా. మనం బెగ్గర్స్ కాదు ఈ కంట్రీలో. వాడు మాట్లాడతాడు కదా, వాళ్ళు వేరే వాళ్ళు కదా, మన మిత్రులే మాట్లాడతారు. బీసీ సోదరులే 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీ సోదరులకు తెలియదు. నిన్న తెల్లాపూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మన మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని పీకడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా అజ్ఞానమే. రమాబాయి తల్లి 30 సంవత్సరాల వయసులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాత్రిపూట పేడతోని పిడకలు కొట్టి అంబేద్కర్ గారికి ఉల్టా విదేశానికి మనీ ఆర్డర్ చేసినటువంటి సహజ ఏమంటారు త్యాగశీలి రమాబాయి తల్లి త్యాగం నిశ్శబ్దంగా కొనసాగింది. ఎలా కొనసాగింది? ఆమె ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఇక్కడ మనోడు 200 రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు డొనేషన్ చేసి ఫ్లెక్సీ కట్టించుకుంటాడు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 2000 రూపాయలు డొనేషన్ చేసినాను. ఆ తల్లి చెప్పుకుందా ఎక్కడైనా? కానీ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పిండు ఏమని, నా వల్ల నిత్యం దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తి తానని. కానీ మరి ఆ తల్లి ఏమనుకున్నది ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం? మళ్ళీ ఇదొక సమస్య. ఈ దేశంలో ప్రజలంటే వీళ్ళు పోరాటం చేసిందంతా మాలామాదిగల కోసమే. ఇది చెప్పరాదు మనకు. ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకు ఇచ్చిండు, ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీలకు ఇచ్చిండు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్న ఈ బాడకావులకు తెలియదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటువంటి ఒక ఈబీసీ ఉండే సంగతి? అంబేద్కర్ గారు సింహాలుగా తయారు కావాలనుకున్నారు. ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతారు ఏమని, సింహాలను ఎవడు బలివాడు మేకలనే బలిస్తాడని. పొద్దుగల స్నానం చేసేటప్పుడు బాత్రూంలో చూసుకొని మన ముఖాలు మనం, నేను మేకన సింహం నాని అప్పుడు చెప్తుంది నీ అర్థమే, నువ్వు మేకవో సింహమో. ప్రశ్నించలేని వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు కాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేని వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు కాదు. జ్ఞానవంతుడు కాని వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు కాదు. పోరాట లక్షణం కలిగిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు కాదు. ఊరికే బొమ్మ వేసుకున్నామా బాబాసాహెబ్ అంబేద్కర్ బైక్ మీద వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో వేసుకున్నామా, ఈ మోడర్న్ ఈ స్లేవరిజం మనకు అవసరం లేదు. బాబాసాహెబ్ చెప్పాడు, నేను విగ్రహాలలో బ్రతికిలేను, నేను అక్షరాలలో బతికి ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే నా జీవితం మొత్తం కూడా కన్నీటి పర్యంతమైనటువంటి ఏకైక వ్యక్తి తీరు మాత్రమే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ పీడితులందరి జీవితాల్లో వెలుగును నింపగలిగినాను. కానీ నా భార్య జీవితాల్లో వెలుగు నింపలేకపోయినా, ఒకవేళ నేను నిర్భయంగా క్షమాపణ చెప్పాల్సి వస్తే అది నా భార్యకు మాత్రమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి. ఏ బ్రిటిష్ వాడికి కూడా భయపడాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకనొక సందర్భంలో రమాబాయి తల్లి దగ్గరికి పోవడానికి భయపడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. గంగాధర్ అనే కొడుకు చనిపోయిన నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జేబుల చిల్లి గవ్వ ఉండదు. మనం చేసే ఉద్యమాలకు, మనం ప్రకటించుకునే ఉద్యమాలకు, మనం స్వయం ప్రకటిత మేధావుగా ప్రదర్శించబడుతున్న ఉద్యమాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగానికి ఉన్నటువంటి తేడా ఏంది ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి కుమారుడు అయినటువంటి యశ్వంత్ కంటే ముందు ఉన్నటువంటి గంగాధర్ చనిపోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకంటే ఆ శవం మీద కప్పడానికి. 9 సంవత్సరాల వయసులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చేసుకున్నది రమాబాయి తల్లి. ఎన్ని సంవత్సరాల వయసులో? 9 సంవత్సరాల వయసులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసుకున్న రమాబాయి తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జేబులో చేతి పెట్టి తీసి రమాబాయి తల్లి భార్య అంటే ఎట్లా ఉంటుందో అర్థం చేసుకుంది. ఓ, నా భర్త దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, నేను ఈ బాబుని శ్మశానానికి సాగనంపాలంటే ఆయన పైన ఒక కొత్త తెల్ల గుడ్డలు కప్పాలి. 9 సంవత్సరాల వయసులో రమాబాయి తల్లికి తన పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి పట్టు చీర లోపలికి వెళ్ళి సందూకులకు తీసుకొని, సందూకు అంటే బ్రీడ్ కేసు, ఇప్పటికి అర్థం కాదు, సందూకులకు వెళ్ళి తీసి ఆ భాగాన్ని చింపి తీసుకొని వచ్చి ఆ బాబు మీద కప్పింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరులకు అర్థమైంది ఏంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బు లేవు. ఆమె భార్య
ఎంత సైలెన్స్ గా అర్థం చేసుకున్నదో చూడండి. నా భర్త పరువు పోవద్దు అని ఆ 9 సంవత్సరాల వయసులో కొనిచ్చినటువంటి ఆ చీర యొక్క కొంగును దాని మీద కప్పి తీసుకుపోయి ఆ దహన సంస్కారాలు చేసి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హాల్లో కూర్చుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులు, మాట్లాడడానికి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా మాట్లాడిపోయిన తర్వాత రమాబాయి తల్లి గుక్క పెట్టి ఏడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో హేమీలుగా పిలువబడండి అగ్రవర్ణ స్వాతంత్ర సమరయోధులతో భయపడకుండా నిర్భయంగా మాట్లాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి వైపు చూడడానికే భయపడతారు. అప్పుడు రమాబాయి తల్లి దగ్గరికి పోయి ఓదార్చడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన పక్కన కూర్చొని, రమా, నన్ను చూస్తే కోపం వస్తుందా? నన్ను చూస్తే నీకు బాధ అనిపిస్తుందా? ఇంత నిర్దయ కలిగినటువంటి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని నన్ను తిడతావేమోని నాకు భయం పడుతుంది రమా. నువ్వు అట్లా ఏడుస్తూ ఉంటే నిన్ను ఓదార్చడానికి నా దగ్గర ధైర్యం రావట్లేదు, నాకు శక్తి సరిపోవట్లేదు అని మాట్లాడితే ఆ తల్లి ఏమని చెప్తుందంటే, నేను ఒక అసమర్థుని పెళ్లి చేసుకున్నా అని ఏడవట్లేదు, నా 4 పిల్లలు చనిపోయినా ఏడవట్లేదు, బాబాసాహెబ్ నేను కూడా మహర్ వంశస్త్రాలని గుర్తుపెట్టుకో. నేను ఏడుస్తున్నది ఎందుకంటే ఒకవేళ మీరు గనక పోరాటం చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బిడ్డల కన్నీళ్లు ఎవరు తురుస్తారని ఏడుస్తున్న తండ్రి అని అన్నారు. అదే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆన్లైన్లో చెప్తూ ఉన్నా, మొగడు 8 దాటి 9 కత్తే ఇంటికి కథ అయిపోయి ప్లేట్ ఠడేల్ ఠిడేల్ ఫడేల్ ఠడేల్ అని మోగుతూ ఉంటాయి. ఎందుకు? నువ్వు 8 గంటలకు అని చెప్పి 9 గంటలకు వస్తావు. ఎంత గొప్పగా అర్థం చేసుకున్నదమ్మా తల్లి. నా 4 పిల్లలు చనిపోయినందుకు బాధపడుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీరు చేస్తున్నటువంటి పోరాటంలో నేను మరణించినా సరే, నాకున్న ఇంకొక కొడుకు యశ్వంత్ మరణించినా సరే, ఈ దేశంలో ఉన్న పీడితులందరూ కూడా మన పిల్లలే, చివరి వరకు పోరాటం చేస్తానే ఉండాలి మీరు అని చెప్పింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నేను ఎవరికైనా నిర్మోహమాటంగా క్షమాపణ చెప్పాల్సి ఉంటే అది నా భార్యకు మాత్రమే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు స్త్రీలు ఉండాల్సినటువంటి పద్ధతి అది. ఎవరెవరి గురించో గాంధీ గారు భార్య అయినటువంటి కస్తూరి గాంధీ గారి గురించి ఏదేదో చేసిరు, ఏమేమో కట్టిరు. ఇంత గొప్ప అంబేద్కరిస్టులం అని పిలువబడుతున్నటువంటి మాలో కూడా చాలా మంది రమాబాయి గారి గురించి మాట్లాడారు. పెట్టుకున్న కార్యక్రమం ఏంది? తెలుగులోనే మాట్లాడుతున్నా, సమాధానం చెప్పండి. మరి రమాబాయి గురించి పెట్టుకొని మరి దేని గురించో మాట్లాడు దేనికి? వీలైతే 4 మాటలు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలా వచ్చినటువంటి వాళ్ళు అని తెలియజేస్తూ, సరే జరగ నేను పోయిన తర్వాత ఈ పోరాడుతున్న ఇదే బాధ అయిందిరా అని చెప్పి అనుకునేటోళ్ళు అనుకున్నా సరే, కానీ మరి ఆయనని చెప్పిండు నిజాన్ని నిర్భయంగా మాట్లాడు బిడ్డ, లేకపోతే జోకే ఉద్యమాలు మనకు వద్దున్నాడు బాబాసాహెబ్. ఆ తప్ప ఆయన నాది కదా, మరి నా వల్ల ఎవరైనా వచ్చి ఉంటాయి. సో అట్లా నేను 7 సంవత్సరాల క్రితం రమాబాయి తల్లి పాట రిలీజ్ చేసినాడు కూడా చెప్పిన, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి దళితులందరూ చచ్చిపోయినరా? నా దృష్టిలో వాళ్ళందరూ చచ్చిపోయినట్టు, మీరే బతుకున్నారు. నిజం చెప్తా ఉన్నా, ఈ హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మాలామాదిగలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల పదవులు పొంది, ఫ్యాక్టరీలు పొంది, పరిశ్రమలు పొంది, ఉద్యోగాలు పొంది, బొర్రలు పిర్రలు పెంచుకొని గీలా వచ్చేది. ఎంతమంది మనం గట్టి కొడితే పాపం వినోదాలు అయితే నిర్విరామంగా ఏమంటారు కదా, విరామం కానీ పోరాట యోధుల్లాగా ప్రయత్నిస్తానే ఉన్నాడు. నా దృష్టిలో నువ్వు బతుకున్నాడు అన్న. చాలా మంది చచ్చిపోయారు, మీరంతా బతుకున్న వాళ్ళే. సో ఈ విషయం చెప్పాలా మన వాళ్ళకి. ఈ హైదరాబాద్లో దీన్ని కాపాడడం కోసమే ఇంత పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతారు. రేపు పొద్దున మన ఇల్లు ఉంటాయా, మన బతుకులు ఉంటాయా? అవుతుంది మెల్లమెల్లగా. బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు విమానం మూత మోగుతుంటే అందరికీ గుర్తొస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలే. కులానికి మతానికి అతీతంగా అందరూ బాబాసాహెబ్ గురించి మాట్లాడుతురా లేదా? ఈ రోజు అర్థమవుతా ఉన్నది ఫండమెంటల్ అంటే ఏంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, మాట్లాడే స్వేచ్ఛ అంటే ఏంది, మనిషిగా జీవించే హక్కు అంటే ఏందని. కాకపోతే సత్యం వెలుగులోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది అక్కలు వచ్చిర్రు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తా ఉన్నా.